హాయ్ అండి. ఆదికుంభేశ్వర స్వామి టెంపుల్ వ్యూ అంటే ఇది టెంపుల్ వ్యూ అండి. ఇది మేము టెంపుల్కి ఎదురుగానే రూమ్ తీసుకున్నామని చెప్పారు కదండి. టెంపుల్ వ్యూ కోసం తీసుకున్నాము. కాకపోతే రూమ్ అయితే బాగుంది కానీ సర్వీస్ అయితే ఏం బాగాలేదండి. కనీసం వాటర్ బాటిల్ సోప్స్ కూడా ఏది చేయడం లేదు. మనమే రూమ్ బాయ్ కూడా లేడు. మనమే తీసుకొని వెళ్ళాలి బ్యాగ్స్ అవన్నీ. చాలా ఇబ్బంది అయిపోయింది మాకైతే. కార్ పార్కింగ్ అయితే ఎదురుగా ఉంది అంతే. సర్వీస్ అయితే ఏం బాగాలేదండి. మీరైతే ఈ రూమ్ అయితే ప్రిఫర్ చేయొద్దండి. తిరువూరుకు వచ్చామండి. తిరువూరులో విశేషం ఏంటంటే తిరువూరు అయితే చాలా పవిత్రమైన ఊరండి. ఈశ్వరుడు ఎందుకంటే ఇక్కడ ఈశ్వరుడు చాలా పవర్ఫుల్. ఇక్కడ పుట్టడమే చాలా అదృష్టం అని అయితే ఉందండి. ఇక్కడ తిరువూరులో పుట్టడము, కాశీలో మరణించడము, లేదంటే చిదంబరంలో స్వామిని దర్శించడము, ఇంకా లేదంటే అరుణాచలేశ్వర స్వామిని స్మరించడము. ఈ 4 సూత్రాలలో ఏది జరిగినా మంచిదన్నారని. ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారు తమ ప్రవచనాలలో చెప్పారండి. పురాణాల ప్రకారం ఉందంట ఈ ఊర్లో చాలా అదృష్టం అంట, ఎంతో పుణ్యం చేసుకుంటా కానీ ఈ ఊర్లో పుట్టారంట అని పురాణాలలో చెప్పారండి. నేను విన్నాను ప్రవచనాల్లో. అందుకే మేము ఈ ఊరు ఈ ఊరు కూడా మేము సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చాము దర్శించుకోవడానికి, స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నామండి. ఎంట్రన్స్లోనే గోపురం దగ్గర సైడ్కు గణేశుడు ఉన్నాడండి. మొత్తం రాతి కట్టడంతోనే చేశారు. అదే అవును, మొత్తం ఏదో ఒక పుల్లలు పెట్టాలి చూడు. మనం చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఎట్లా పెడతారో అట్లా స్తంభాలు మొత్తం నిలబెట్టేసినారు. ఇంత చాలా పెద్దది. ఇన్ని మండపాలు చిన్నపిల్లలు ఆడుకుంటే ఎలా పెడతారో పుల్లలు అట్లా స్తంభాలు మొత్తం నిలబెట్టేసినారు. ఇక్కడ మొత్తం రాతి అంతా మొత్తం ఒకటే స్టోను. ఓకే, సైడ్కి వస్తున్నా. నిజంగా చాలా పవిత్రమైన ఊరు అంటండి ఇదే మాత్రము. ఈ ఊర్లో పుట్టడమే చాలా చాలా అదృష్టం. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటా కానీ ఈ ఊర్లో పుట్టారంటండి. ఇక్కడ కూడా గణేశుడు ఉన్నాడు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుందండి ధ్వజస్తంభము. అమ్మో దేవుడా, ఎన్ని ఆలయాలు! ఇక్కడ ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ మనకు ముందర మాత్రమే కనిపిస్తుంది. ఎటు వెళ్ళాలి? ఇవన్నీ టెంపుల్స్ తిరిగి అటు వద్దాం. ఓకే. ఓం నమ శివాయ. శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర.
చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇక్కడ కూడా ఏదో చిన్న టెంపుల్ ఉంది. చాలా టెంపుల్స్ ఉన్నాయి చిన్నవి. అదే ఉపాలయాలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ధ్వజస్తంభం అక్కడ ఉంది, అట్లా దర్శనం ఆడనే. ధ్వజస్తంభాలు ఏం చాలా ఉన్నాయి ఇక్కడ, 3 పెట్టినారు. అవును, అన్ని ప్రతి ఒక్క ఇంపార్టెంట్. గుడికి ఒక్కొక్క ధ్వజస్తంభం, అంటే ఎక్కడ చూడలేదు ఇన్ని ధ్వజస్తంభాలు. మామూలుగా టెంపుల్కి అయితే ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఇక్కడ ఉపాలయాలు చాలా ఉన్నాయి. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో కూడా చూసాము, మళ్ళీ ఇది రెండవది. అయిపోయింది మొత్తం. అదే కదా, ఇక్కడ నందీశ్వరం లోపలికి వెళ్దాం. స్వామి అయితే లోపల ఉన్నారండి. గుడి గర్భగుడి, మెయిన్ గుడి, శివయ్య. ఇది గర్భాలయం మెయిన్ ఉంది. ఓకే ఓకే. ఓం నమః శివాయ శివాయ. ఇక్కడ చూడండి స్వామి ఎంత బాగున్నారు. ఇది ప్రసాదాల కౌంటర్. ఇక్కడ కూడా ఒక పెద్ద ధ్వజస్తంభం ఉంది కదా. ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే ఇది పెద్ద ధ్వజస్తంభం. ఓ చాలా పెద్దది. ఇది 3rd ధ్వజస్తంభం, 3వ ధ్వజస్తంభం అండి ఇది. లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మెయిన్ టెంపుల్. స్వామి దర్శనం అయితే బాగా అయిందండి. ఇక్కడైతే త్యాగరాజస్వామి, తర్వాత కాత్యాయని దేవి సమేతంగా ఉన్నారు స్వామివారు. ఇక్కడ త్యాగరాజస్వామి అయితే స్వామిలో ఐక్యమైనారంటండి. ఎంతో అదృష్టము. అన్నమయ్య లాగానే త్యాగరాజు కూడా ఆ ఈశ్వరుని ఐక్యమైన ప్రదేశం అంటండి ఇది. అందుకనే స్వామి ఇక్కడ ఒక గుళ్ళో లింగ రూపంలో ఉన్నాడు, ఒక చోట త్యాగరాజస్వామి కాత్యాయని రూపంలో ఉన్నారు. చాలా సంతోషం అంటారు. ఎక్కడ చూసినా గుడి చుట్టూ కూడా ఎన్ని ఉపాలయాలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఎక్కడ చూసినా లింగాలు శివయ్య. ఎక్కడ చూసినా వెనక ముందు అంతటా కూడా శివనామస్మరణనే మారుమవుతుంది ఇక్కడ. ఎక్కడ చూసినా కానీ లోపల అయితే కెమెరా అయితే అలో లేదండి, అందుకే నేను తీసుకెళ్ళలేదు. అసలు చాలా ఎక్కడ చూసినా శివయ్య. ఈవెన్ మన సైడ్ అయితే చిన్న గుళ్ళో ఒక చిన్న దీపం పెట్టడానికి పోతేనే, అయ్యో మీ దీపం పెడితే మేము ఎవరు శుభ్రం చేస్తారు, మేము చేయలేము, మీరు అట్లా పెట్టొద్దండి, ఎక్కడో అక్కడ పెట్టుకోపోండి అని చెప్పి చాలా గుళ్ళలో అరుస్తున్నారండి. నేను చాలా చోట్ల చూసినాను, ఈవెన్ మా ఇంటి సైడ్ ఎక్కడైనా అరుస్తున్నారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇంత పెద్ద గుళ్ళో కూడా, ఇంత పెద్ద దేవస్థానాలలో కూడా అసలు ఎక్కడ చూసినా దీపాలు వాళ్ళే ఇస్తూ దీపాలు పెట్టుకోండి అమ్మ, దీపాలు పెట్టండి అని చెప్పి ప్రతి చోట కూడా దీపాలు పెట్టిస్తున్నారు. ఈవెన్ గర్భగుడి దగ్గర ముందర కూడా నందీశ్వరుని దగ్గర దీపాలు వెలిగించేలాగా వీళ్ళు ఫెసిలిటీస్ పెట్టుకున్నారండి. చాలా చిన్న గుడి దగ్గర వాళ్ళే ఒక ట్రే పెట్టినారు, దీపాలు బయట మనం తీసుకొని పోయినా వెలిగించుకోవచ్చు, లేదంటే మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోయినా సరే ఆయిల్ తర్వాత దీపాలు అన్నీ తీసుకొని పోయినా సరే వెలిగించుకునేలాగా కల్పించారండి. చాలా సంతోషం అనిపిస్తుంది. నేనైతే ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. ఒక్కొక్క చోట ఒక్కొక్క దీపం వెలిగించుకోవచ్చు. నాకైతే సంతోషం అనిపించింది నిజంగా. ఇక్కడైతే ఈ ఊరైతే చాలా పవిత్రమైన ఊరండి.
అసలు మీరైతే ఇక్కడ సైడ్ వచ్చినారంటే తమిళనాడు సైడ్లో గుళ్ళల్లో మాత్రమైతే అసలు నిజంగా తమిళనాడు సైడ్ టెంపుల్స్ బాగుంటాయి. నేను కూడా ఏమనుకున్నాను, కానీ రియల్గా నా కళ్ళతో చూసిన తర్వాత అనిపించింది ఎక్కడ చూసినా దేవుడు 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 దేవుడు, ఎక్కడ చూసినా దేవుడు దేవుడు అని. నిజంగా చూడండి చుట్టూ పాలయాలే ఉన్నాయి, ఎక్కడ చూసినా దేవుడు. అసలు లోపలైతే ఇంకా అంతా ఎక్కడ చూసినా శివుడు 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 శివుడు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు నన్ను చూస్తుంటే రెండు కళ్ళు చాలా అన్నట్లుందండి. ఇక మేము మళ్ళీ వేరే గుడికి వెళ్తామండి, బయలుదేరుతున్నాను. ఇక్కడ టెంపుల్ దండి గంట ఇది. చుట్టూ పాలయాలే ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది. ఒకచోట మాట్లాడితే ఇంకో చోట ఉంటారు తప్ప ఫార్వర్డ్ కొట్టేస్తారు. అదే మనం మాట్లాడుతూ తిరిగా ఉన్నాం అన్నీ చూస్తారు. ఇక్కడ అమ్మవారు లోపల తీయద్దు. ఇక్కడ అమ్మవారు అండి, ఈ టెంపుల్లో అయితే అమ్మవారు ఉన్నారు. మేము ఇప్పుడు తంజావూరుకి వచ్చేసామండి. ఊర్లోకి ఎంటర్ అయినాము. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. బృహదీశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. మొత్తం కోట ఏ నుంచి చూడు, ఎంత బాగుంది చూడు పెద్దగా. పార్కింగ్ ఎక్కడ? చోళరాజులే ఆయన ఫస్ట్ చోళుడు సెకండ్ చోళుడు ఉంటారు కదా, ఆ చోళరాజు దీన్ని నిర్మించినాడు. అక్కడ కొడుకు నిర్మించినాడు. మనం పోయిన గండికోట గంగైకొండ చోళపురంలో. తండ్రి ఇక్కడ కట్టించినాడు, కొడుకు గంగైకొండ చోళపురంలో. ఎన్ని అడుగులు తక్కువ? ఎన్నో అడుగులు తక్కువ, కొంచెం తక్కువ హైట్, కొంచెం హైట్. ఈ టెంపుల్ యొక్క నమూనా పదహైదు ప్లేస్లు ఉన్నాయండి, విజిటింగ్ ప్లేసెస్. 15 విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయండి. ఉన్నాయి, కాకపోతే అది డ్యామేజ్ అయింది, ఇవి డ్యామేజ్ కాలేదు. ఎందుకంటే అది కోట కాబట్టి వాళ్ళు రాజులు అప్పుడు అక్కడే రాజధాని కట్టుకొని పరిపాలించేవారు కాబట్టి
చెప్పులు వదిలేసుకో. పెద్దగా ఉంది. దానికంటే పెద్దది చెప్తున్నా, తండ్రి గౌరవార్థము అది దానికంటే చిన్నది కట్టించాడంట తన కొడుకు. మా నాన్న కంటే ఎక్కువ ఉండకూడదు, నేను చిన్నోడికి నేను చిన్నగా కట్టించుకోవాలి. బృహదీశ్వరాలయం కట్టించాడు. అక్కడ కూడా ఒకటి. అక్కడ రాతి నంది ఉందండి, అది ఇసుకతో కట్టిన నంది ఉన్నది. ఇక్కడ రాతితో కట్టిన నంది ఉంది. చెట్టు చూడు ఎలా ఉందో, అది చెట్టు గొడుగులాగా ఆకులు కూడా అట్లా కరెక్ట్గా గొడుగు ఎట్లా ఉందో అట్లా వచ్చింది మొత్తం చెట్టు గొడుగులాగా అల్లుపోయింది. దానికి కిందికి పడిపోకుండా వాళ్ళు పిల్లర్లు పెట్టినారు. బాగా షోగా ఉంది చెట్టు. టెంపుల్కి ఇట్లా వెళ్ళాలి. బిగ్ టెంపుల్ అంటారంట దీన్ని. బిగ్ టెంపుల్, బిగ్ టెంపుల్. అదే మనకు రోడ్డు పైన కూడా బిగ్ టెంపుల్ అని అంటే అది స్మాల్ టెంపుల్, ఇది బిగ్ టెంపుల్. ఇక్కడ అదే ధ్వజస్తంభము. ఒకటే రాయి ఉన్నట్లుంది, ఒకటే రాతితో చేసినట్లున్నా. మళ్ళీ వచ్చినప్పుడు ఇట్లా పైకి పోయి చూద్దాం, పోయేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు. ప్రజెంట్ అయితే ఇది ఆ గోపురం చూడు, అది పైన ఆ గోపురం ఎన్ని టన్నులు? 20 టన్నులు. 20 టన్నులు అంత పైకి తీసుకొని పోయి ఇట్లా పెట్టినారో కదా. 200 టన్నులు, 20 కాదు 200 టన్నులు ఎంతో ఉందండి. ఎన్ని టన్నులు ఉండేది, దాన్ని తీసుకెళ్ళి ఆ పైన పెట్టారు. అది అదే ఇక్కడ ఆచారం, అది ఒకటే శిల తీసి అది ఆకాశం పైకి చూడు. అది గోపురం ఎట్లా కనిపిస్తుంది అంటే అది ఒక దేవుడు అక్కడ నిజంగా ఉన్నాడు, పైకి చూపిస్తున్నాడు అన్నట్టుగా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాడు గోపురం. గుడిలో నుంచి ఇట్లా బయటకు వస్తామండి. చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ అయితే లోపల చాలా బాగున్నాడు. స్వామి అయితే ఈశ్వరుడు లింగం ఒక రూము ఎంత పెద్దగా ఉన్నాడు. రూము నిండా స్వామి ఉన్నాడు, శివయ్యనే ఉన్నాడు. చాలా అంటే చాలా బాగుంది. గోపురం చూడండి ఎంత పెద్దగా ఉంది, ఆకాశాన్ని తగులుతుందేమో అన్నంత అదే అనిపిస్తుందండి. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. తిరగడానికి టైం సరిపోతుంది అస్సలు ఇక్కడ. అవబ్బా చాలా టైం పడుతుంది, చాలా పెద్ద టెంపుల్. లోపలికి వెళ్దామా? ఇక్కడ లేదా? అట్లా చూసి అట్లా అటు సైడ్ వెళ్తే సరిపోతుంది. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది చూడు, స్వామి పక్కన. అదే అట్లా నందీశ్వరం దగ్గర పోదా.
పిల్లనాయలు. ఇక మేము అక్కడి నుంచి కైలాసనాథర్ టెంపుల్ అని వచ్చినామండి. ఇది నవగ్రహాల్లో ఒకటేనా చంద్ర టెంపుల్ అంట, చంద్రుని టెంపుల్. నవగ్రహాల్లో ఇది 4వదండి. 4వ టెంపుల్కి వచ్చాము మేము. 3 కంప్లీట్ అయిపోయినాయి. దీన్ని కైలాసనాథర్ టెంపుల్, మళ్ళీ మూన్ టెంపుల్ అని కూడా అంటారంట. లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్ ఇటు సైడ్ ఉంది. చూడండి ఇదే. హర హర శంభో శంభో శివమాదే శంభో. వస్తుంది. ఇది ఎంట్రన్స్. తంజావూరుకు ఇది 15 కిలోమీటర్స్ ఉందండి. తంజావూరు బృహదీశ్వర ఆలయం టెంపుల్కి ఈ మూన్ టెంపుల్ అనేది 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. శివుడు చంద్రగ్రహం ఇద్దరు ఉన్నారండి ఇక్కడ. చూడు మర్రి చెట్టు కూడలు, పెద్ద చెట్టు. ఈ టెంపుల్ అయితే చాలా లోపలికి ఉందండి. మేము చాలా కష్టపడి లోపలికి వచ్చాము. చెట్టు అయితే చాలా పెద్ద ఉంది. ఎదురుగా కనిపిస్తుంది చూడండి టెంపుల్. శ్రీరంగం టెంపుల్. గోవిందా గోవిందా. ఎంత బాగుంది చూడు. లోపలైతే ఇంకా చాలా పెద్దగా ఉంటుందండి. కారు పోతుందా లోపలికి? అదే లోపలంగా తిరిగే ఓపిక ఉండాల. ఈ లోపలికి పోతా అంటే మనం ఆడిపోతే ఆడ దాకా లోపల ఉన్న పార్కింగ్ ఉంటుంది. వామ్మో
2 గోపురాలు దాటి వచ్చినాం లోపలికి వెహికల్లోనే. దేవుడ, నార్త్ గోపురం అంట ఇదే. ఇక్కడ ఉంది పార్కింగ్. ఇది సౌత్ గోపురం అండి. ఇక్కడ వామన అవతారం, నరసింహ అవతారం. ఇక్కడ వామన అవతారం, కృష్ణుడు గోవర్ధనగిరి. ఇది మెయిన్ గోపురం అండి. శ్రీరంగం మెయిన్ గోపురము. స్వామి అవతారాలన్నీ వామనావతారము, నరసింహావతారము, అన్ని అవతారాలు స్వామిది ఇక్కడ గోపురం పైన చిత్రీకరించారండి. మొత్తం స్వామి అయితే పవలింపు. స్వామి అక్కడ ఉన్నాడు చూడండి, శేషపాన్పై పడుకొని ఉన్నాడు. అదే రకంగానే స్వామి లోపల ఉంటారన్నమాట. లోపలికి వెళ్తున్నామండి. ఇది లోపలికి వచ్చినామండి. ఇది టెంపుల్ లోపు. ఇక్కడ ముందు కూడా షాప్స్ ఉన్నాయి. అందరూ 2:30కి దర్శనం ఉందని చెప్పినారు. అందుకు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మేము కూడా వెయిట్ చేస్తున్నాము. షాప్స్ బయటనేమో ఎండ ఉంది ఇక్కడ కదా. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత కళ్యాణ మండపం లాగా ఒక మండపం ఉందండి. మనం ఇప్పుడు పెళ్ళిళ్ళ మండపం కట్టుకున్నట్టుగా మండపం ఉంది ఇక్కడ సపరేట్గా. మొత్తం ఇదంతా మండపం అంతా పిల్లర్లతోనే స్తంభాలతోనే ఉంది. పై వరకు ఒకటి అంతా డిజైన్లు. ఇక్కడ ఏదో పిల్లల కోసం లేదులే. ఇక్కడ ఏదో ఉయ్యాలలు కడుతున్నారండి పిల్లల కోసం అనుకుంటాను. పిల్లల కోసం ఇక్కడ సంతానం కోసం ఇక్కడ మొక్కుబడి ఉన్న వాళ్ళు ఉయ్యాలలు కట్టి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇప్పుడైతే జ్యోతి వెలుగుతుంది. ఇది ధ్వజస్తంభం అండి. టెంపుల్కి ధ్వజస్తంభము మొత్తం రాతి కటకమే పై వరకు కూడా. ఆంజనేయ స్వామి ఉన్నాడు. నడవలేని వాళ్ళకైతే టెంపుల్ పెద్దగా ఉంది కదండి. నడవలేని వాళ్ళు ఈ ఆటోలు పెట్టినారు. అంటే ఇంకా ఆలోచించండి ఎంత పెద్ద టెంపుల్ ఇది తిరగడానికి, ఎంత పెద్దగా ఉందా. వామ్మో, నడుస్తూ వెళ్తుంటే వస్తూనే ఉంది. ఇది స్వామి గోపురం అండి. ఇక్కడ మా స్వామి గర్భగుడిలో ఉన్న స్వామి గోపురం అండి. ఇది చాలా బాగుంది. అసలు లోపల టెంపుల్ ఎంత పెద్దగా ఉందో. కొనుక్కొని స్వామి గర్భగుడి అయితే అంత చిన్నగా ఉంది. లోపలికి తొంగి చూసి కానీ స్వామి కనపడదు. లోపలికి చూస్తే చాలా పొడుగుగా ఉన్నాడు స్వామి అయితే పడుకొని దర్శనం ఇస్తున్నాడు స్వామి. ముందరైతే విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారు
ఇద్దరు అమ్మవార్లు, స్వామి అయితే ఉన్నాడు. చుట్టూ కదా ఆఫ్ చేద్దాం. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉందండి, లోపలే వెళ్తున్నాను. అంటే కెమెరాలో ఉన్న చోట మాత్రమే చూసి తీస్తున్నాను నేను. ఇంకో టెంపుల్ లేదా? స్వామి ఒక్కరేనేమో క్లోజ్ చేశారు కదా. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది కానీ క్లోజ్ చేశారు. దానికి ప్రసాదం తీసుకో. ఎందుకంటే గోవిందుడిది ప్రసాదం తీసుకోవాలి ఏదో ఒకటి. లడ్డు, మైసూరుపాకు, చుట్టాలు ఉన్నాయి. నిన్న చుట్టాలు ఇస్తున్నాం. ఒకటి చాలా నాన్న, అన్ని రకాల ఒకటి మైసూరుపాకు. ఇక్కడ ప్రసాదం తీసుకొని మేము అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. కాలం ఆడుతున్నాయి. స్వామి చుట్టూ ఇదే జంబుకేశ్వరం అండి. ఇక్కడ ఇదే ఎంట్రన్స్, కాకపోతే చిన్న కనిపిస్తుంది. లోపలికి వెళ్తా 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 ఉంటే లోపల చాలా పెద్దగా ఉంటుంది. చూడడానికి ఎంత చిన్నగా ఉంది ఎంట్రన్స్. లోపలికి పోతా ఉంటే చాలా చాలా పెద్దగా ఉంది. అసలు ప్రతి స్తంభంలో ఒక కళలు ఉట్టిపడుతున్నాయి అక్కడ. అసలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా. ఇది అక్కడ కనిపిస్తుంది కదండి, బంగారు కాపాడంతో అదే అమ్మవారిది ధ్వజస్తంభము. అట్లా అవతల సైడు అమ్మవారి పక్కన ఒక బిల్డింగ్ అన్నట్లు, ఇంకొక చోట ఒక చోట మళ్ళీ స్వామివారి టెంపుల్. చాలా చాలా బాగుంది. అమ్మవారు అయితే చాలా చాలా బాగున్నారండి నిజంగా. అసలు రెండు కళ్ళు చాలావు. ఎంట్రన్స్లో అయితే ఇలా స్తంభం, ఇక్కడ ఈ స్తంభానికి అయితే గణేశుని చెక్కారండి. గణేశుని శిల్పంగా చేసి పెట్టారండి. ఇక్కడ ఈ స్తంభంలో గణేశుని ఇది చేశారు. ఇదండి జంబుకేశ్వరము. అసలు మెయిన్ ఎంట్రన్స్ ఇది. మనం అటు సైడ్ నుంచి వెళ్ళాం. ఒకటేలా ఉంటుంది డిజైన్. కెమెరా అయితే లోపలికి వెళ్ళనివ్వట్లేదండి, నేను బయట నుంచే తీసాను. సేమ్ లోపల కూడా ఇలాగే ఉంటుంది, కాకపోతే లోపల అయితే ఇంకా చాలా బాగుంది. మేము దర్శనం చేసుకొని వచ్చాము అమ్మవారిని, స్వామిని. సేమ్ అమ్మవారు అయితే సేమ్ ఇలాగే ఉంటుంది. అసలైతే శిల్పకళ చాలా చాలా బాగుందండి. లోపలైతే అసలు ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క రకంగా శిల్పాలు చెక్కారు. ఒక్కటే శిల్పానికి, ఒకటే రాతికి ఈశ్వరుడు, పార్వతి, తర్వాత నందీశ్వరునిపై కూర్చొని ఉన్న శిల్పం చెక్కారు. ఎంత పెద్దగా చెక్కారంటే, ఎంత పెద్ద రాతికి చెక్కినారంటే అంత చాలా చాలా బాగున్నారు. ఒక్కొక్క చోట మా తర్వాత శక్తి దేవతలు ముగ్గురు త్రిమూర్తులు ఒక్కొక్క స్తంభం పైన ఒక్కొక్క కళ ఉట్టిపడుతుందండి. చాలా చాలా బాగుంది జంబుకేశ్వరం అయితే. పంచభూత లింగాలు అయితే అంతా మొత్తం ఒకటే డిజైన్ తీశారు. చాలా బాగుంది. జంబుకేశ్వరం కూడా చూడాల్సిన ప్లేస్ అండి. మేమైతే పంచభూత లింగాలు అయితే అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. నిజంగా చాలా అదృష్టం అనిపిస్తుంది. అంతకుముందే శ్రీకాళహస్తి ఒకటి ఇప్పుడు చూడలేదు, అన్నీ చూసాము ఇప్పుడు. జంబుకేశ్వరము ప్రాముఖ్యత ఏంటంటే, అక్కడ స్వామి అమ్మవారు అయితే చాలా బాగున్నారు. జంబుకేశ్వరం నా పేరు ఎందుకు వచ్చిందంటే, అమ్మవారు పార్వతీదేవి
జంబుకేశ్వరం జంబు చెట్టు, జంబు వృక్షము పూలతో స్వామివారిని అమ్మవారు పూజ చేసేదంట అండి. అందుకనే ఆ ఊరికి జంబుకేశ్వరం అని పేరు వచ్చిందంట. ఇక్కడైతే స్వామివారు అమ్మవారు అయితే భార్యాభర్తలుగా లేదంటండి. ఆ స్వామివారు అయితే గురువుగాను అమ్మవారు శిష్యురాలుగాను ఉంటారు. ఇక్కడ స్వామివారికి తర్వాత అమ్మవారికి అయితే కళ్యాణం కూడా చేయించారంట. ఎప్పుడు కూడా కళ్యాణం అయితే జరగదు టెంపుల్ అని చెప్పారు అక్కడ. ఇంకోటి ఏంటంటే జంబుకేశ్వరంలో స్వామి టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఉందో, లోపలికి వెళ్ళే కొద్దీ కూడా చాలా చిన్నగా ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది. అది ఎందుకు అలా ఉందంటే పూర్వము అప్పట్లో స్వామి దగ్గర ఉండే ప్రమదగణాలు ఇద్దరు గొడవ పడేవారంటండి. వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. ఇద్దరు గొడవ పడేవారంట. వాళ్ళు తర్వాత జన్మలో సాలిడ్గాను ఏనుగుగాను జన్మించారు. ఇద్దరు స్వామికి భక్తితో పూజ చేసేవారు. కాకపోతే ఏంటంటే స్వామికి ఏనుగు పూజ చేసేది, తర్వాత సాలిడేమో తన లాలాజలంతో మొత్తం అల్లికతో ఆకులు వలము పడకుండా అల్లి పెట్టేదంట. అదంతా తీసేసి ఏనుగు వచ్చి మొత్తం నేను పూజ చేస్తానని చెప్పి నీళ్ళతో కడిగి పూజ చేసేదంట. అప్పుడు కూడా ఇద్దరికి గొడవ జరిగిందంట. జరిగి తర్వాత సాలిడ్ ఏనుగు తొండంలోకి దూరి ఇబ్బంది పెట్టిందంట. ఇబ్బంది పెడితే ఆ ఏనుగు పోయి మేడి చెట్టు ఏదో అంట, అది దానికి కొట్టుకొని చనిపోయిందంట. తొండం కొట్టేసరికి ఏనుగు చనిపోయిందంట. ఆ ఏనుగు చనిపోవడానికి కారణం సాలిడే అయినందుకు ఆ సాలిడ్కి అయితే పాపం వచ్చిందంట. ఆ పాపం వల్ల అది మళ్ళీ ఒక రాజుగా మానవ జన్మం ఎత్తిందంట. మానవ జన్మం అయితే అప్పుడు కూడా ఏనుగులంటే తనకు చాలా కోపం అంట. అందుకు అప్పుడు కూడా స్వామికి ఈ టెంపుల్ అయితే అతను కట్టించాడంట. ఆ రాజు కట్టించినప్పుడు ఆ ఏనుగులు మళ్ళీ ఎప్పుడు కూడా స్వామికి ఇట్లా పూజ చేయకూడదనే ఉద్దేశంతో, ఏనుగులు రాకూడదనే ఉద్దేశంతో చాలా చిన్నగా ఉంది లోపల గర్భగుడి అయితే. స్వామిది అయితే చాలా చిన్నగా ఉంది. మనం లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా తల వంచి లోపలికి వెళ్ళి చూసుకోవాలా. చిన్న రూమ్లో ఉంటాడు స్వామి అయితే గర్భగుడి. అలా ఉందండి టెంపుల్. ఇది స్వామివారి ప్రాముఖ్యత. ఇక్కడైతే టెంపుల్ అయితే చాలా ఒక శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంది. చూడాల్సిన ప్లేస్. స్వామి అయ్యవారు అమ్మవారు చాలా బాగున్నారు. అమ్మవారు అయితే చాలా అసలు అద్భుతంగా ఉంది. అమ్మవారిని చూస్తుంటే అట్లే చూడాలనిపించింది మాకైతే. అమ్మవారి చెవి కుండలాలు మెయిన్ ఇక్కడ చూడాల్సినది ఏమంటే, అమ్మవారి దర్శనం చేసుకుంటే అమ్మవారి చెవి కుండలాలు అయితే ఖచ్చితంగా రావాలి. అవి చాలా ఇంపార్టెంట్. దానికి కూడా ఒక చిన్న కథ ఉంది, నాకు అది తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. అమ్మవారి చెవి కుండలాలు అయితే ఆదిశంకరాచార్యులు చేయించారని చెప్పారు అక్కడ మాకి.